వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ బాగుండాలి అనేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఒక చిన్న సామెత కూడా చెప్దాం అనుకుంటున్నానండి. ఏంటంటే కనుక మన దాంట్లో మన మనసులో కుల్లి కుషంతో ఏమీ లేకపోతే మనల్ని అన్యాయంగా ఇంకొకళ్ళు అంటే గనక తప్పకుండా అది 100% వాళ్ళకే తగులుతుంది. మన వైపు న్యాయం ఉంటే, మన మనసు మంచిదైతే, మన మనసు మలినం కాకుండా ఉంటే 100% అది వాళ్ళకే తగులుతుంది. సో వాళ్ళేదో శాపనార్థాలు పెట్టేశారు, వీళ్ళేదో శాపనార్థాలు పెట్టేశారు అనేసి మీరైతే ఏమి ఫీల్ అవ్వద్దు. మీరు మంచిగా ఉంటే 100% మీకు మంచిగా తిరిగి వస్తుంది. మీరు చెడ్డగా ఉంటే మీకు 100% చెడ్డే తిరిగి వస్తుంది. కాబట్టి ఏమి ఫీల్ అవ్వట్లేదు ఎవ్వరు కూడా. ఇది ఒక చిన్ని మెడిసిన్, అంటే నాకు ఒక మెడిసిన్ ఇది, అలాగే ఇంకొకరికి కూడా హెల్ప్ అవుతుందేమో అనేసి ఒక చిన్ని మెడిసిన్ లాగా మీకు చెప్పడం అయితే జరిగింది. సో ఈరోజు వీడియో కంటెంట్ ఏంటంటే కనుక ప్రెగ్నెన్సీలో వాటర్ మిలాన్ తినచ్చా, సో పుచ్చకాయ అనేది ప్రెగ్నెన్సీలో తినచ్చా. సో వీడియోలోకి వెళ్ళిపోయి ఎంతకన్నా ముందు ఏం చేయాలో తెలుసు కదండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే షేర్ చేయడం వల్ల ఇంకొక నలుగురు అంటే మీకు హెల్ప్ కాకపోయినా ఇంకొక నలుగురికి ఎవరికైనా హెల్ప్ అవుతే ఇంకొక నలుగురు సబ్స్క్రైబర్ని పెంచే వాళ్ళు కూడా అవుతారనమాట నాకు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వాటర్ మిలాన్ అంటే పుచ్చకాయ అనేది తినచ్చా లేదా ప్రెగ్నెన్సీలో అనేది అయితే ఈరోజు చూసుకుందాం. సో యూజువల్గా చెప్పుకోవాలంటే సమ్మర్లో వాటర్ మిలాన్ అనేది సీజనల్ ఫ్రూట్. అలాగే మనకి చక్కగా బయటికి వెళ్ళగానే చక్కగా దొరికేస్తుంది ఫ్రూట్. అంటే ఎక్కడైనా సరే మనకి అవైలబుల్గా ఉండే ఫ్రూట్ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది ఈ వాటర్ మిలాన్ అనేది. ఈ పుచ్చకాయ అనేది మనకి రోడ్డు మీద అలా పోసి అమ్మేస్తారు, బండ్ల మీద పెట్టుకుని అమ్మేస్తారు. సో వీధి వీధి వచ్చి తిరుగుతూ ఉంటారు, అమ్ముతారు. సో ఇది చక్కగా మనకి సమ్మర్లో దొరికే ఫ్రూట్ అనమాట. ఇందులో ఏంటంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కొంతమంది అపోహ ఏంటంటే కనుక ఇదంతా వాటర్ కంటెంట్ ఉంటుంది, వేడి చేసేస్తుంది, లేకపోతే ఉమ్మనీరు ఎక్కువైపోతుంది అనేసి అయితే కొంతమందికి అపోహ అయితే ఉంటుందన్నమాట. సో ఇది కంప్లీట్గా రాంగ్ అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కనుక ఒకవేళ ఎక్కువ ఉన్న వాళ్ళు తింటే ఎక్కువ అవ్వచ్చేమో మేబీ. సో ఇందులో అయితే విటమిన్ ఏ, సి అనేవి ఉంటాయి. సో వాటర్ మిలాన్ మనకి పుచ్చకాయలో విటమిన్ ఏ ఉంటుంది, సి ఉంటుంది. అలాగే అధికంగా నీరు, విటమిన్లు కూడా ఇందులో మనకి ఉంటాయి అన్నమాట. సో వాటర్ కంటెంట్ ఫ్రూటే అది. సో వాటర్ ఎక్కువ ఉంటుంది అంటే మనకి ఎండాకాలంలో దేవుడి సృష్టి చూడండి. అంటే మనకి ఎండాకాలంలో డిహైడ్రేషన్ గట్టా అవ్వకుండా ఉండాలనేసి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ని మనకి ఎండాకాలంలో సీజనల్ ఫ్రూట్స్గా పెట్టారనమాట. సో ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇందులో అధిక నీరు ఉంటున్నాయి, అలాగే విటమిన్లు కూడా ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది, అలాగే సి కూడా ఉంటుంది. సో విటమిన్ సి అనేది మనకి మన బేబీ ఐ డెవలప్మెంట్ అవుతుంది. అంటే కళ్ళు చక్కగా మన కళ్ళుకి డెవలప్ అవడానికి విటమిన్ ఏ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఏసి అనేవి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. సో మన బేబీ బ్రెయిన్ కానీ టీత్ కానీ డెవలప్మెంట్ అవ్వడానికి మనకి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఉమ్మనీరు చక్కగా బాగుంటుంది. అంటే ఉమ్మనీరు తక్కువ ఉన్న వాళ్ళకి చక్కగా డిహైడ్రేషన్ గట్టా అవ్వకుండా ఉమ్మనీరు తగినంత ఉండేలాగా చక్కగా చూసుకుంటుంది ఈ ఫ్రూట్. అలాగే బ్లడ్ సప్లై అవుతుంది బేబీకి, చక్కగా మన బేబీకి అయితే బ్లడ్ సప్లై చేస్తుంది. అలాగే బరువు మంచిగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది బేబీకి. అంటే మన కడుపులో బరువు చక్కగా ఉండేలాగా ఇదైతే మనకి హెల్ప్ చేస్తుంది పుచ్చకాయ అనేది. అలాగే బీపీని కూడా నియంత్రిస్తుంది. సో మీకు నేను సపరేట్గా చెప్తాను. అంటే తల్లికి ఎలా ఉపయోగపడుతుంది అనేది అయితే మీకు ఫస్ట్ చెప్తాను. తల్లికి వచ్చేసి ఉమ్మనీరు చక్కగా ఉండేలా చూస్తుంది, అలాగే డిహైడ్రేషన్ అవ్వకుండా చేస్తుంది. సో అలాగే బీపీని కూడా కంట్రోల్లో ఉండేలా చేస్తుంది. సో షుగర్ ఉంటే ఒకవేళ షుగర్ని కూడా నార్మల్గా ఉండేలా చేస్తుంది షుగర్ అనేది కూడా. బట్ షుగర్ ఉన్న వాళ్ళు దీన్ని తక్కువ కన్జ్యూమ్ చేయండి. ఎందుకంటే కనుక సో ఈ వాటర్ మిలాన్ అనేది షుగర్ లెవెల్స్ని పెంచడానికి దోహదపడుతుంది. కాబట్టి సో షుగర్ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే తక్కువ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. సో ఏంటంటే తక్కువ మోతాదులో తీసుకోవాలన్నమాట. సో తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మంచిది. సో
బేబీకి ఎలా డెవలప్ అవుతుంది? బేబీకి విటమిన్ ఏ అనేది కళ్ళు డెవలప్ అవ్వడానికి ఉపయోగపడతాయి. అలాగే ఏసీ అనేవి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కాబట్టి బేబీకి పళ్ళు, అలాగే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే బేబీకి బ్లడ్ సప్లై అనేది బాగా జరుగుతుంది. అలాగే బేబీ మంచి బరువుతో ఉండేలాగా, అంటే సమానంగా మనకి మంచి బరువుతో బేబీ పుట్టేలాగా ఈ ఇది మనకి ఈ పుచ్చిక అనేది హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఇది ఎక్కువ ఏంటంటే ఏ ఫ్రూట్ అయినా సరే మీరు మీల్స్కి 2 అవర్స్ ముందు కానీ 2 అవర్స్ తర్వాత కానీ తినాలి. అలాగే ఏంటంటే కనుక ఈవినింగ్ 3కి 4కి తినటం వల్ల మంచిదనమాట. ఇది సో నైట్ గట్రా తినడం వల్ల ప్రాబ్లం ఏంటంటే కనుక నైట్ మీరు తినడం వల్ల ఏ ఫ్రూట్ అయినా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్ సో టాయిలెట్కి గట్రా అస్తమానం లెగడం సో అలాంటి మీకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి సో నైట్ వద్దనేసి అయితే మేము అంటే నైట్ వద్దు అనేసి అయితే చెప్పడం జరుగుతుంది. సో అలాగే ఫ్రెష్గా తింటే మంచిదండి. ఏ ఫ్రూట్ అయినా ఫ్రెష్గా తింటే మంచిది. కట్ చేసినప్పుడు అప్పటికప్పుడు చక్కగా ఏ ఫ్రూట్ అయినా కన్జ్యూమ్ చేయండి. అంతేగాని పక్కన పెట్టి తర్వాత తిందాం ఆ తర్వాత తిందాం అన్న ఇదైతే అస్సలు వద్దనమాట. పక్కన పెట్టి చక్కగా తినండి. కోసిన తర్వాత ఎక్కువసేపు అయితే పక్కన ఉంచొద్దు అనమాట. సో షుగరు ఇవన్నీ వేసుకుని అస్సలు తినద్దు. చక్కగా అది స్వీట్గానే ఉంటుంది కాబట్టి చక్కగా చక్కగా అట్లాగే తినండి చక్కగా ఫ్రెష్గా. సో ఒకవేళ షుగర్స్ గట్ట షుగర్ లేని వాళ్ళు గట్ట ఏమైనా వేసుకుంటే ఒక రవ్వ చప్పగా ఉంటుంది అన్న, లేదంటే కనుక అస్సలు వద్దు. షుగర్ ఉన్న వాళ్ళైతే అసలు వద్దు, వేసుకోకూడదు. సో అలాగే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఏ ఫ్రూట్ అయినా ముందు మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి, తర్వాతే మనం తినాలి. సో ఎక్కువసేపు కూడా బయట దాన్ని పెట్టకూడదు. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. వాటర్ మిలన్ అనేది చక్కగా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూటు. ఇందులో ఏసీ విటమిన్లు ఉంటాయి. అలాగే ఎంత పుష్కలంగా నీరు దొరుకుతుంది, విటమిన్లు ఎన్నో దొరుకుతాయి. సో ఏ విటమిన్ అనేది బేబీ కళ్ళుకి డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది, అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది, టీత్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. సో బేబీకి బ్లడ్ సప్లై బాగా అవుతుంది, బరువు బాగా పెరగడానికి అవుతుంది. సో ఇన్నిటికి బేబీకి హెల్ప్ చేస్తుంది. అలాగే తల్లి కుమ్మనీరు బాగుంటానికి ట్రై చేస్తుంది. అలాగే బీపీ ఇవన్నీ కూడా కంట్రోల్లో పెట్టడానికి అయితే మనకి ఈ పుచ్చకాయ అనేది హెల్ప్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ అందరూ కూడా పుచ్చకాయ ప్రెగ్నెన్సీలో తినచ్చండి, ఏం కాదు. ఒకవేళ ఏమన్నా ఉంటే కనుక షుగరు అలాంటి వాళ్ళు గట్ట ఉంటే కనుక మీ డాక్టర్ని గట్ట కన్సల్ట్ అయ్యి తినచ్చో లేదో అడిగి అప్పుడైతే మీరు చక్కగా తినండి. సో మామూలుగా అయితే నార్మల్గా ఏ షుగరు ఏ హై రిస్క్ ప్రెగ్నెన్సీ లేని వాళ్ళు గట్ట అయితే చక్కగా తినచ్చు అనమాట. ఏమి కాదు. చెడు అభిప్రాయాలు గట్టా ఉంటే అంతా కూడా మీరు క్యాన్సిల్ చేసుకోండి చక్కగాని. సో ఇందులో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి చక్కగా మీకు డిహైడ్రేషన్ అవ్వకుండా చేస్తుంది. చక్కగా ఉమ్మనీరు ఇవన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి చక్కగా మీరు వాటర్ మిలన్ అనేది పుచ్చకాయ అనేది తినచ్చు అనమాట. సో ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకి వస్తాను మళ్ళీ. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.